హాయ్ వెల్కమ్ టు హెల్త్ అండ్ బ్యూటీ ఛానల్. దీనికి ఇప్పుడు తెలియజేసేది ముక్కు మీద కొంతమందికి నల్లగా మచ్చలు ఉంటుంటాయి. ఇక్కడ కావచ్చు, ఇట్లా ఈ పక్కన ఇటు సైడ్స్ కూడా నల్లగా ఉంటూ ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పేది ఏంటంటే జస్ట్ చిన్న చిన్నవి వంటింటి చిట్కాలు అని అంటారు కదా. మన ఇంట్లో వంటింట్లో ఉన్నటువంటి ఆ పదార్థాలే జనరల్గా మన పోపు పెట్టెలో ఉండేటువంటి చిన్న చిన్నవి. అవే మన పెద్దవాళ్ళు మొదటి నుంచి కూడా తెలియచేసినటువంటివే నేను కూడా ఒక అమ్మగా తెలియచేయటం జరుగుతుంది. నాన్న మనం ప్రాక్టికల్గా ఇంట్లోనే కాస్త చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఏంటంటే మీరు ఆచరించవలసింది, సహజంగా ఇళ్లలో ఎలోవేరా అని చెప్పేసి ఉంటుంది. ఎలోవేరా, ఆ ఎలోవేరా అనేది గుజ్జు కొంచెం తీసుకొని అందులో కాస్త తేనె కలపండి. ఎలోవేరా గుజ్జు అనేది అంటే కలబంద అంటారు. ఆ కలబంద గుజ్జు అందులో కొంచెం కలబంద గుజ్జు కొద్దిగా ఒక అర స్పూను అలా తీసుకోండి. అందులో కొంచెం తేనె అది వేసి కలపండి. మామూలుగా ఒక స్పూన్లోనో చిన్న చిప్పగంటలోనో చిన్న బౌల్లోనో బాగా కలిపి అది అప్లై చేసుకోండి. నాన్న కాసేపు ఉంచండి, కొద్దిసేపు అలా 1 అవర్ అలా ఉంచండి. అది ఆరిన తర్వాత మీరు కడగటం అనేది వెంటనే వాటర్తో కడగకుండా నిమ్మకాయని కట్ చేసి ఆ నిమ్మబద్దతోటి నెమ్మదిగా స్క్రబ్ చేయండి. నెమ్మదిగా ఇలా అనండి. ఆ తర్వాత మీరు మామూలుగా వాష్ చేసుకోవచ్చు. ఫేస్ వాష్ చేసుకుంటే చాలు. కొద్దిసేపు అయిన తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోండి. ఇలా ఏంటంటే అడపా చేస్తుండండి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. మనమేమి ఇంటర్నల్గా ఏమీ తీసుకోవట్లేదు, మనం స్కిన్కి పైన మాత్రం ఇలా అప్లై చేస్తున్నాం. కాబట్టి కలబంద ఒంటికి మంచిది. వాస్తవంగా కలబంద చాలా చాలా మంచిది. తేనె చాలా మంచిది. నిమ్మకాయ ఇది మీరు వాడి చూడండి. డెఫినెట్గా ముక్కు మీద కావచ్చు, ఈ సైడ్స్ కావచ్చు ఉన్నటువంటి ఆ నల్లగా ఉంటాయి, కొంతమందికి చాలా నల్లగా కనబడుతుంటాయి, అవి తప్పకుండా పోతాయి. నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి కొంతమంది షేర్ చేయండి.